మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ని రెడీ చేసి పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి తగ్గట్టుగానే మరొక 2 ఎయిర్పోర్ట్లు, కుప్పం ఎయిర్పోర్టు అలానే శ్రీకాకుళం ఎయిర్పోర్ట్, ఈ రెండింటికి సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్లు కూడా రెడీ అయినాయి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా పంపించింది. అక్కడి నుంచి ఒకసారి అప్రూవల్ రాగానే ల్యాండ్ ఎక్విజిషన్ లేదా ల్యాండ్ పూలింగ్ పైన ఫోకస్ పెట్టబోతుంది. ఇక అమరావతికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ చేసుకుంది. అమరావతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్పోర్ట్ ఉండాలంటే కనుక దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 5,500 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక సమగ్ర ప్రణాళికని అభివృద్ధి చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఒకసారి చూస్తే కనుక ఈ టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్స్ పైన రకరకాల ఇవి రైట్స్ తయారు చేసినటువంటి డేటా ఇవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందులో ఏది వాస్తవం అనేది పక్కాగా క్లారిటీ లేదు. కాకపోతే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చాలాసార్లు చెప్పాము, తాడికొండ రావెల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో ఎయిర్పోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని. సో అక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది మొత్తం 3 ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించింది. సో ఈ ప్రతిపాదనల సంగతి ఎలా ఉన్నా కానీ ఒకవేళ అప్రూవల్స్ వస్తే కనుక ఈ 3 ఎయిర్పోర్ట్లకి సంబంధించినటువంటి ప్రణాళికను ముందుకు తీసుకెళ్తే అమరావతిది లాంగ్ టర్మ్ ప్లాన్ అవుతుంది. అంటే ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత యాక్టివిటీ పూర్తి స్థాయిలో మొదలవుద్ది అనుకున్నా కానీ మిగతా 2 ఎయిర్పోర్ట్లు మాత్రం ఆపరేషన్స్లో కంటే పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. సో అమరావతి ఎయిర్పోర్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ప్రణాళికను ఒకసారి తెలుసుకునే ముందర ఈ జాగ్రఫీ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. మనం ఓవరాల్గా రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతి నడి మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం విజయవాడ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతం. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ని విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తే జూమ్లో కూడా మీకు అమరావతికి సంబంధించి 2 యాక్సెస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్ పిక్చర్లో ఈ లైను వెస్ట్ బైపాస్ రోడ్డుకు సంబంధించింది, ఈ లైను సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి. ఇలాంటి లైన్స్ ఇంకా రాబోయే రోజుల్లో చాలా విజిబుల్ చేంజెస్ రాబోతున్నాయి అమరావతిలో. సో ఈ ప్రాంతంలో మనం ఒకసారి గమనించి చూస్తే కనుక విజయవాడ, గుంటూరు, ఇటు గన్నవరం ఇటు పక్కన ఉంది. ఇక్కడ చూడండి, గన్నవరం ఈ ప్లేస్లో ఉంది, విజయవాడ నగరం ఇక్కడ ఉంది, అమరావతి నగరం ఇక్కడ నిర్మాణం అవుతుంది, గుంటూరు నగరం ఇక్కడ నిర్మాణం అవుతుంది. సో ఈ టోటల్ డిస్టెన్స్లో ఈ కార్నర్ ప్లేస్ని డిసైడ్ చేసింది, దాదాపుగా డిసైడ్ అయింది ఈ ప్లేస్లో. ఇటు తాడికొండ ఈ రావెల మధ్యలో ఉండేటువంటి ప్లేస్ని ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల్ని సమీకరించడం ద్వారా, ల్యాండ్ పూలింగ్ అంటే 5,000 ఎకరాలు కావాలంటే దాదాపు 20,000 ఎకరాల భూములు సమీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మళ్ళీ రిటర్నబుల్ ప్లాట్స్ కూడా లబ్ధిదారులు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో అది చూస్తానికి నంబర్ పెద్దగా కనిపిస్తుంది, ప్రభుత్వం తీసుకునే భూమి తక్కువే ఉంటుంది. మొత్తం మీద ఒక 5,000 ఎకరాల భూమిని అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం సమీకరించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. 2వ దశ ల్యాండ్ పూలింగ్లో భాగంగానే ఈ స్కీమ్స్ అన్నింటిని కూడా అప్లై చేస్తున్నారు. సో వరుసగా ఈ ప్లేస్ అంతా కూడా స్పోర్ట్స్ సిటీకి సంబంధించి, అలానే ఇటు నుంచి రైల్వే లైన్కి సంబంధించినటువంటి ల్యాండ్ వస్తుంది, ఇక్కడేమో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ల్యాండ్ వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రణాళికలను రెడీ చేసుకున్నారు. అందుకే 2వ దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 4,419 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీపీ మోడల్లో డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మెథడ్లో ఫేజ్ 1ని డెవలప్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రెడీ చేసింది. అంటే దీనికి సంబంధించి టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్స్ని రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ అమరావతిలో ఎయిర్పోర్ట్ కడితే యాక్సెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ట్రాన్సిట్ అవుతారు, ఎంతమంది ప్రయాణికులు వెళ్ళే అవకాశం ఉంది, ఎక్కడెక్కడికి విమానాలు నడపచ్చు, ఎక్కడెక్కడి నుంచి విమానాలు వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, అక్కడ ఎకానమీ బూస్ట్ అయితే కనుక ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ ఎయిర్పోర్ట్ని మేజర్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేయాలి, ఇవన్నీ అందులో స్టడీ చేస్తారు. అక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి వసతులు, వనరులు, నిర్మాణానికి ఏమైనా అడ్డంకులు వస్తాయి, ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. కాబట్టి ఆ టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్ రెడీ అయింది కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్. అందుకనే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఈ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా పంపించింది. ఒకసారి అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తే కనుక 4,618 ఎకరాల భూముల్ని ఇక్కడ సేకరించాలనుకుంటున్నారు. తాడికొండ, రావెల ప్రాంతంలో దాదాపుగా అరౌండ్ 70 to 75% ఆఫ్ ఎఫెక్టెడ్ ఫార్మర్స్ రిపోర్టెడ్లీ ఎక్స్ప్రెస్డ్ విల్లింగ్నెస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ కన్సల్టేషన్స్ టు ప్రొవైడ్ ల్యాండ్ సబ్జెక్ట్ టు ద యాక్సెప్టబుల్ ఫర్ ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ. ఎందుకంటే మొదటి రోజే రైతులు ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్కి రెడీ అయిపోయారు. తొందరగా తీసుకొని తొందరగా పనిచేసి తొందరగా మాకు ఇచ్చేయండి అని చెప్తున్నారు వాళ్ళు కూడా. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కాబట్టి కొంత డిలే అవుతుంది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతిపాదిస్తున్న దానిలో కూడా 4,600 ఎకరాలు అయితే కనుక ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 1,087 crores 1,087 కోట్ల రూపాయలని ఆ ఏరియాలో భూగర్భ డ్రైనేజ్ కావచ్చు, రహదారులు కావచ్చు, విద్యుత్ సరఫరా కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేయడానికి ఒక 1,000 కోట్లు ఖర్చు అవుతుంది. అక్కడ ఒక చిన్న సిటీ డెవలప్మెంట్ లానే ఉంటుందన్నమాట.
సో అదనంగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇదేమో పీపీపీ మోడల్లో కాబట్టి ఇది కంప్లీట్గా ప్రైవేట్ పార్టీస్ పెడతాయి. పీపీపీ మోడల్లో గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీలు పెడతాయి. గవర్నమెంట్ పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు. కానీ కుప్పం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో మాత్రం గవర్నమెంట్ 15-20% క్యాపెక్స్ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సో దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. సో దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. ఇంకొకటేమో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తారు. ఇది కంప్లీట్ పీపీపీ మోడల్. అంటే ఇప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఎలా డెవలప్ చేశారు, అలానే వైజాగ్ దగ్గర భోగాపురంలో ఎలా డెవలప్ చేశారు, అదే తరహాలో ల్యాండ్ ప్రభుత్వం ఇస్తుంది, కావాల్సినటువంటి వనరులు వసతులు కల్పన ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. అంటే రాకపోకలకు సంబంధించినటువంటి యాక్సెసిబిలిటీ, మిగతా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రైవేట్ పార్టీ పెడుతుంది. సో ఇది కూడా ఒక జిఎంఆర్ లాంటి సంస్థకో, జీవీకే లాంటి సంస్థకో, అదానీ లాంటి సంస్థకో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇప్పుడు ఈ ప్రతిపాదనలన్నీ కూడా టెక్నో ఫీజిబిలిటీ రిపోర్ట్ సంబంధించినటువంటి సారాంశం అంతటితో కలిపి ఒక రిక్వెస్ట్ రూపంలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసింది. అక్కడ క్లియరెన్స్ వచ్చిన తర్వాత తదుపరి యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం రేపు జరుగుద్ది, ఎల్లుండి విమానం ఎగురుద్ది అని మనం చెప్పట్లేదు. బట్ ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. ఒక క్యాపిటల్ సిటీకి ఆ స్థాయికి తగ్గటువంటి వసతులతో భారీ విమానాశ్రయం కావాలి అనేటువంటి ఆలోచనతో ఈ ప్రతిపాదన చేస్తుంది. ప్లస్ ట్రాన్సిట్ హబ్గా దీన్ని ఒక కమర్షియల్ సెంటర్గా డెవలప్ చేస్తే అటు అమరావతి, విజయవాడ, ఇటు గుంటూరు 3 నగరాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. యాక్సెసిబిలిటీ కూడా ఆ స్థాయిలో పెరుగుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది.